ఎట్టి పరిస్థితుల్లో సోలార్ పెట్టాలి. అక్కడక్కడ కుసుమ్ కింద మీ పంప్ సెట్లకు కూడా పెట్టుకొని మేము ఫ్రీగా పెట్టిస్తాం. అగ్రికల్చర్ వరకు ఫ్రీ. దానివల్ల మీకు కరెంటు కానీ ఎప్పుడు కావాలన్నా తీసుకోండి. సర్ప్లస్ వస్తే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మీ ఇంటి దగ్గర మీరు కరెంటు వాడుకోండి. ఆ బిల్లు కూడా మాఫీ చేస్తాం. దీన్ని దానికి అడ్జస్ట్ చేస్తాం. ఒక వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీలో కూడా మార్పు రావాలి. ఓకే, క్యారియర్. దెన్ తర్వాత రేషన్లో మీరు చూస్తే ఇంకా కొద్దిగా 1.2% మైనస్ ఉంది. ఇప్పుడు కొద్దిగా పెరిగారు. ఏంటమ్మా, రీసైక్లింగ్ కావడంలో కదా? లేదు సార్. రీసైక్లింగ్ ఏమైనా పోతుందా రైస్? లేదు సార్. యాక్చువల్గా మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్. రేషన్ తీసుకుంటున్నారా అని ఒకటి సార్, 2 క్వాలిటీ బాగుందా అని సార్. మనకి కాల్స్ ఎక్కువగా మ్యాక్సిమం రేషన్ తీసుకునే వాళ్ళకే వెళ్తుంది సార్. కానీ వాళ్ళకి బటన్ ప్రెస్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. వాళ్ళు తెలివైన వాళ్ళమ్మా, మనమే తెలియలేదు. నువ్వు వాళ్ళ తప్పు పట్టద్దు. నువ్వు పోయి ఎడ్యుకేట్ చేసుకో. మీరు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోయి స్టడీ చేయండి. ఆ షాప్కి వెళ్ళండి. వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేయండి. మీకు వాస్తవాలు బయట వస్తాయి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మంచి ఉంటే మంచి అంటారు. ఒకరోజు కాదు, ఇది వారసత్వంగా అడుగుతానే ఉన్నాం. వస్తాయి. బీ క్లియర్. ఓకే. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫ్, ఎస్హెచ్జి ఇది కూడా మైనస్లో ఉన్నారు. నువ్వేంటో అన్నిట్లో మైనస్లో ఉన్నావు. నాకు తెలియదు. నీ రికార్డు చెప్తా ఉంది, నేను చెప్పడం కాదు. లాస్ట్ 1 మంత్ నుంచి డిజిటల్ ఎంసీపీస్ చేస్తున్నాం సార్. నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు ఇక్కడ రికార్డులో కరెక్ట్గా రావాలా. అలాగే సార్, ఇంప్రూవ్ చేస్తాం. మీరు ఏం చేస్తారు నాకు అనవసరం. అలాగే సార్. ఓకే. దెన్ శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీక్గా ఉన్నారు. మా నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు, జిల్లా మంత్రి. ఇక్కడ ఏమయ్యా, బాలేవయ్యా, మళ్ళా మైనస్ అయ్యావు బాగా. నువ్వు హుషారుగా మాట్లాడుతున్నావు, కానీ పని మాత్రం కనపడాలి నాకు. హౌసింగ్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాం సార్. బాగుంది సార్. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఇప్పుడు మనం సిటీని క్లీన్ 4% మైనస్ లో ఉన్నావు. అది ఉండడానికి వీలు లేదు. వెరీ క్లియర్. లేటెస్ట్ 1.25 లేటెస్ట్ 4.03. నువ్వు పాత రికార్డు చెప్తాను, నేను కొత్త రికార్డు కూడా యాడ్ చేశాను. ఇది నువ్వు నన్ను ఇంకెక్కడ ఇచ్చేలేదు. రేపో ఎల్లుండో సర్ప్రైజ్ కూడా వస్తా. గ్రామాలకే వెళ్ళిపోతా. నేరుగా వాళ్ళనే కూర్చొని పెడతా, వాళ్ళతోనే మాట్లాడతా. ఒక బస్సులో మిమ్మల్ని కూడా ఎక్కించుకొని వెళ్తా. ఒక బస్సే మీకు నాకు అందరికీ. అదే బస్సులో వెళ్దాం, వాస్తవాలు కనుక్కుందాం.